అందరూ. ఐ హోప్ న్యూ ఇయర్ ఇస్ ట్రీటింగ్ యూ వెల్. కొత్త సంవత్సరం అయినా పాతవన్నీ అలానే ఉంటాయి కదా, ఎగ్జామ్స్ అలానే ఉన్నాయి, బోర్డ్ ఎగ్జామ్స్ అలానే ఉన్నాయి. సో లెట్ us గెట్ స్టార్టెడ్ విత్ ద చాప్టర్ స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్లో ఈరోజు ఏదైతే వీడియో మీరు చూడబోతున్నారో ఎండ్ వరకు చూస్తే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్ దట్ కెన్ కమ్ ఇన్ యువర్ ఎగ్జామ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కవర్ చేశాను విత్ ద ఫార్ములాస్. ఠీకే, ఇంకా ఇది ఏదైతే పీడిఎఫ్ నేను స్లైడ్స్ చూపిస్తున్నానో అది మీకు పీడిఎఫ్ లాగా కూడా మేము టెలిగ్రామ్లో పంపించేస్తున్నాం. డూ జాయిన్ our టెలిగ్రామ్ గ్రూప్. దిస్ ఈస్ your మాస్టర్ టీచర్ హరిప్రియ అండ్ ఐ am here to make maths easy peasy for all of you. ముందుకెళ్ళే లోపల ఒక క్విక్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ సిబిఎస్ఈ 10th, యా తెలంగాణ స్టేట్ బోర్డ్ 10th, యా ఆంధ్ర స్టేట్ బోర్డ్ 10th. అన్నిటికీ మ్యాథ్స్ సిలబస్ అయితే ఆల్మోస్ట్ సేమ్, రైట్? కాన్సెప్ట్స్ కూడా సేమే కదా. సో డు నాట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ విత్ దెమ్ యాజ్ వెల్. సో ఈ రోజు మనం చేసుకోబోయే చాప్టర్ స్టాటిస్టిక్స్, రైట్? దాంట్లో చాలా చాలా అంటే చాలా ఫార్ములాస్ ఉన్నాయి, కానీ ఐఎమ్ గోయింగ్ టు సింప్లిఫై ఇట్ ఫర్ యూ. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ. అన్నీ గుర్తుండేలాగా షార్ట్ కట్స్ కూడా నేను చెప్తాను ఈ వీడియోలో, సరేనా? సో లెట్ us గెట్ స్టార్టెడ్ అబౌట్ స్టాటిస్టిక్స్. అంటే ఏంటి? ఇట్స్ జస్ట్ దట్ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ డీల్స్ విత్ కలెక్షన్, ఆర్గనైజేషన్, అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ద డేటా. మ్యామ్ స్టాటిస్టిక్స్ ఎక్కడ నేర్చుకుంటామంటే పెద్దగా అయిన తర్వాత కార్పొరేట్ జాబ్ చేస్తారు కదా, దాంట్లో ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి, రైట్? సో 10th క్లాస్లో మెయిన్గా మనం వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద ఫార్ములాస్. ఏ టైప్ ఆఫ్ డేటాకి వాళ్ళు ఏం అడుగుతున్నారు, గ్రూప్ డేటా ఏంటి, అన్గ్రూప్ డేటా ఏంటి, విత్ క్లాస్ ఇంటర్వెల్స్, వితౌట్ క్లాస్ ఇంటర్వెల్స్, ఇవన్నీ ఏంటో ఈరోజు మనం చూసుకోబోతున్నాం, రైట్? సో లెట్ us గెట్ స్టార్టెడ్. నా పెన్ ఎక్కడుంది? ఇక్కడికి వెళ్ళిపోయింది నా పెన్. సరే, ఎనీవేస్, so the first one we're going to start about is mean of grouped data without class interval. Class interval అంటే ఏంటి? మీరు ఎప్పుడైతే ఒక డేటా ఇంకేమైంది నా పెన్ ప్లేయింగ్ హైడ్ అండ్ సీక్ విత్ మీ. ఎనీవేస్, వితౌట్ క్లాస్ ఇంటర్వెల్. కానీ క్లాస్ ఇంటర్వెల్ అంటే ఏంటి? ఒకవేళ మీరు ఒక డేటా చూసారనుకో, ఇలా చూసుంటారు కదా, దీన్ని మనం క్లాస్ ఇంటర్వెల్ అంటాం. దానికో ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఏదో ఒక నంబర్, కరెక్ట్, రైట్? సో దిస్ డేటా ఇస్ కాల్డ్ యాజ్ క్లాస్ ఇంటర్వెల్. కానీ ఒకవేళ డేటా క్లాస్ ఇంటర్వెల్గా లాగా లేకపోతే అప్పుడు దాని మీన్ ఎట్లా కనుక్కోవాలి? ఫర్ దాట్ యూ హ్యావ్ అ డైరెక్ట్ ఫార్ములా. ద మీన్ ఈజ్ ఈక్వల్స్ టు ద ప్రోడక్ట్, ఫస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ అని చేయాలి, ఓకే? ఫ్రీక్వెన్సీ విత్ ది అబ్జర్వేషన్ and you have to add all of them. ఎవ్రీ ఫార్ములా తర్వాత మనం దాని రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా చేసుకుంటున్నాం ఈరోజు దాంట్లో. సో స్టే ఫోకస్, సిట్ విత్ అ పెన్ అండ్ అ బుక్, రైట్? సో సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ. లెట్ us టేక్ అ క్వశ్చన్, బట్ బిఫోర్ దాట్ లెట్ us సీ, ఒకవేళ క్లాస్ ఇంటర్వెల్స్ కనుక మనకిస్తే అప్పుడు ఏం చేయాలి? వితౌట్ క్లాస్ ఇంటర్వెల్స్ అన్నారనుకో, you will have observation and frequency. So 3 ఇంకా 10, 6, 1, ఓకే, 9, 4 ఇలా అనుకుందాం, రైట్? సో అప్పుడు మనం ఇది మన ఎక్స్ఐ అవుతుంది, ఇది మన ఎఫ్ఐ అవుతుంది. సో మనం ఏం కనుక్కోవాలి? ఎఫ్ఐ ఎక్స్ఐ మల్టిప్లై చేయాలి. 3 into 10 30, 6 into 1 6, 9 into 4 అలా మనం మల్టిప్లై చేసుకొని ఇది మన ఎక్స్ఐ ఎఫ్ఐ అవుతుంది. డివైడెడ్ బై ఎఫ్ఐ అంటే ఏంటి? ఇవన్నీ యాడ్ చేసుకోవడం. ఇది దిస్ ఇస్ ఫర్ వితౌట్ క్లాస్ ఇంటర్వెల్స్. మనకు ఒకవేళ క్లాస్ ఇంటర్వెల్ ఇస్తే ఏం చేయాలి అంటే, ఒకవేళ మన దగ్గర 0 to 10, 10 to 20, 20 to 30 ఇలా మనకు ఎక్స్ఐ ఇచ్చి, ఓకే, దానికో ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారనుకో 5, 10, 7 అలా ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారనుకో, దీనికి ఎలా చేయాలి? మల్టిప్లై ఎఫ్ఐ ఎక్స్ఐ చేయాలి కదా. కానీ ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తాం? 0నా, 5నా, 0నా, 10నా? వి డోంట్ నో, దట్స్ అ కన్ఫ్యూజన్, రైట్? సో ఇలాంటి క్లాస్ ఇంటర్వెల్ డేటా వస్తే ద ఫస్ట్ మెథడ్ ఇస్ అ డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్లో మనం ఏం చేస్తున్నాం? వీఆర్ గోయింగ్ టు టేక్ అవర్ ఎక్స్ఐ యాజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ దిస్ అబ్జర్వేషన్. దీన్ని మనం అబ్జర్వేషన్ అని పెట్టుకుందాం, ఓకే? దీని ఏదైతే మిడ్ పాయింట్ ఉంటుందో, ఎలా తెలుస్తుంది మిడ్ పాయింట్? దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ క్లాస్ మార్క్. హైయెస్ట్ అబ్జర్వేషన్ మైనస్ ద లోయెస్ట్ అబ్జర్వేషన్ డివైడెడ్ బై 2. సో మనకి ఎక్స్ఐ ఏం వస్తుంది ఇక్కడ? 5 వస్తుంది. ఎందుకు? 10 minus 0 by 2. 20
10 plus 0 by 2. 20 plus 10, 30 by 2. బేసిక్గా వీటి మిడ్ పాయింట్ మనం తీసుకుంటున్నాం యాజ్ అవర్ xi వెన్ ఇట్ కమ్స్ టు అ డేటా విత్ క్లాస్ ఇంటర్వెల్స్. దాని తర్వాత ఇది మన xi, ఇది మన fi. తర్వాత ఏం చేసుకోవాలి మనం? fi xi, సిగ్మా fi xi డివైడెడ్ బై fi. సో ఒకవేళ మీకు ఇట్లా క్లాస్ ఇంటర్వెల్ వస్తే కన్ఫ్యూజన్ వస్తుంది కదా, ఈ ఫ్రీక్వెన్సీని దేంతో మల్టిప్లై చేయాలరా బాబు అని అనుకుంటామా? అప్పుడు మనకి ఇది తట్టాలి. మిడ్ పాయింట్, దీంట్లో ఉన్న మధ్యలో వాల్యూస్, మిడ్ వాల్యూస్తో మల్టిప్లై చేయాలి. ఆ మిడ్ వాల్యూ ఎలా కనుక్కోవచ్చు? అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ బై 2. అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ బై 2. You're getting 15. That's how you get your xi. xi వచ్చిన తర్వాత fi xi will give you the sum of fi xi వస్తుంది, sum of fi ఉంటుంది. అంతే. that is your direct method. ఒక ప్రాబ్లం చేసుకుందాం. ఫైండ్ ద మీన్ యూజింగ్ డైరెక్ట్ మెథడ్ అని ఇట్లా ఒక డేటా ఇస్తే మీరు ఫస్ట్ ఏం కనుక్కోవాలి? మిడ్ పాయింట్ కనుక్కుందాం. దాట్ విల్ బి అవర్ xi. 10 ప్లస్ 0 బై 2 5. 20 plus 10 by 2 15. 25, 35, 45, 55. అయిపోయిందా? ఇది అయిపోయిందా? మనకి మీన్ కనుక్కోమన్నప్పుడు ఒకటే ఫార్ములా. ఏంటది? సిగ్మా fi xi బై సిగ్మా fi. చాలా ఈజీ. ఒకటే ఫార్ములా ఉంది మీన్ కనుక్కోవడానికి. గ్రూప్డ్ డేటా వితౌట్ క్లాస్ ఇంటర్వెల్స్ అయితే డైరెక్ట్గా xi ఇచ్చారు కాబట్టి మల్టిప్లై చేసుకుంటూ పోవాలి. ఒకవేళ క్లాస్ ఇంటర్వెల్ ఉందనుకో డేటాలో, అప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఏదైతే క్లాస్ ఇంటర్వెల్లో మిడ్ పాయింట్స్ రాసుకొని దాని తర్వాత మీరు fi xi చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మిడ్ వాల్యూస్ రాసుకున్నా కదా, మిడ్ వాల్యూస్ రాసుకున్నానా? ఓకే, దట్ ఈస్ ఆర్ xi. మన fi ఇక్కడ ఉంది, xi ఉంది. మనకి ఫార్ములాలో ఏం కావాలి? సిగ్మా fi xi, fi మల్టిప్లైడ్ విత్ xi. సో 7 మల్టిప్లైడ్ విత్ 5 35, 5 multiplied with 15 75, 6 multiplied with 25 150, 12 multiplied with 35 420, 8 multiplied with 45 360, 2 multiplied with 55 110. right? ప్రాబ్లంలో ఫార్ములాలో ఏముంది? సిగ్మా fi xi. సిగ్మా అన్నప్పుడు వాట్ డస్ ద సిగ్మా యాక్చువల్లీ ఇండికేట్? ఇట్ ఇండికేట్స్ సమ్, అడిషన్. సో ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. 35 ప్లస్ 75 ప్లస్ 150 ప్లస్ 420 ప్లస్ 360 ప్లస్ 110. ఇదైతే వాల్యూ ఏదైతే వస్తుందో దాన్ని మనం సిగ్మా fi xi సమ్మేషన్. సమ్మేషన్ అంటే అన్నిటిని యాడ్ చేయడం. సో సమ్మేషన్ fi xi డివైడెడ్ బై సమ్మేషన్ fi అంటే సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ 7 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ 12 ప్లస్ 8 ప్లస్ 8 ప్లస్ 2 you will get 40. సో మనం మీన్ ఎలా అనుకుంటాం? సిగ్మా fi xi ఎంత వచ్చింది? 1150 డివైడెడ్ బై 40 will give you the mean of the data, and the data here is a continuous data. కంటిన్యూస్ డేటా లేకపోతే మీకు డైరెక్ట్గా xi వాల్యూస్ ఇస్తారు, fi వాల్యూస్ ఇస్తారు. మల్టిప్లై చేసుకొని దాని సమ్ కనుక్కోండి, fi సమ్ కనుక్కోండి. ఒకవేళ ఇలా క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటే అప్పుడు క్లాస్ ఇంటర్వెల్స్ మిడ్ పాయింట్ కనుక్కొని దట్ విల్ బీ యోర్ xi. fi xi కనుక్కొని దాని సమ్మేషన్ తీసుకొని fi సమ్మేషన్ తీసుకొని మీన్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా. సిగ్మా అంటే ఏంటి? సమ్మేషన్, adding of all the fi xi's divided by sum of all the frequencies. Summation. Okay? Chalo. Now, how to calculate mean of the data with class interval? Second method, assumed mean method. First method ఇప్పుడు మనం చేసుకున్నది ఏంటి? This is called as direct method. Okay? ఇంకొకటి ఉంది for class intervals. What is that? It is called as assumed mean method. Assumed అంటే ఏంటి? మనం అనుకోవడం. ఒక నంబర్ని మనం మీన్ అని అనుకుంటాం. ఆ నంబర్ ఏంటి, ఎట్లా చేసుకోవాలి మనం చూసుకుందాం. సో బేసికలీ ఇఫ్ వీ క్యాలిక్యులేట్ ద మీన్ ఆఫ్ అ డేటా విచ్ ఇస్ అగైన్ అ క్లాస్ ఇంటర్వెల్, వీ కెన్ యూస్ దిస్ మెథడ్ టు మేక్ క్యాలిక్యులేషన్స్ వెరీ ఈజీ. అంటే పెద్ద పెద్ద డేటా ఉన్నప్పుడు ఈ మెథడ్ వాడుకోవచ్చు. ఇక్కడ మీన్ ఎట్లా? ఏ అంటే మన అజ్యూమ్డ్ మీన్ ప్లస్
సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఈ డి ఏంటి? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే మనకు తెలుసు, ఈ డిఐ అంటే ఏంటి? లెట్ us take a question. Now you have to find the mean of this data using suitable method. ఇప్పుడు పెద్ద పెద్ద నంబర్లు ఉన్నాయా? పెద్ద పెద్ద నంబర్లు ఉన్నప్పుడు లెట్ us go for assumed mean method. ఓకే, సో జస్ట్ రిమెంబర్ లైక్ దిస్, ఏం హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు. ఒకవేళ డైరెక్ట్ మెథడ్ అంటే డైరెక్ట్ మెథడ్ చేయండి, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అంటే అజ్యూమ్డ్ మీన్ మెథడ్ చేయండి. లాంగ్ ఆన్సర్కి వచ్చిందంటే అజ్యూమ్డ్ మీన్ మెథడ్ మాత్రం ట్రై చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఏం కనుక్కోవాలి మనం? ఈ క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారా, ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారా, ఫస్ట్ మిడ్ వాల్యూస్ కనుక్కోండి. ఎప్పుడైనా మీన్ అడిగినప్పుడు మీ దగ్గర ఇట్లా క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయనుకో, ఫస్ట్ ఏం చేయాలి? మిడ్ వాల్యూ కనుక్కోండి. 30 + 20 / 2 25, 40 + 30 / 2 35, 50 + 40 / 2 45. దాని మిడ్ వాల్యూస్ కనుక్కున్నామా? ఇప్పుడు మీరు ఒకవేళ ఫార్ములా చూసుంటే అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ అని రాశారు. ఈ డి అంటే ఏంటి? డి ఈస్ కాల్డ్ యాజ్ డీవియేషన్. అది ఎలా కనుక్కోవాలి మనం? డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ 45. మ్యామ్ ఈ 45 ఎలా వచ్చింది అని అడుగుతారు చాలా మంది. దట్ 45 ఈజ్ అవర్ అజ్యూమ్డ్ మీన్. ఏ దట్ ఈజ్ అవర్ అజ్యూమ్డ్ మీన్. మ్యామ్ ఎలా అజ్యూమ్ చేశారు అంటే ఈ మిడ్ వాల్యూ తీసుకుంటాను నేను, పైన 2 వాల్యూస్ వదిలేసా, కింద 2 వాల్యూస్ వదిలేసా, రైట్? సో ఆ మధ్యలో ఏదైతే వాల్యూ ఉందో దట్ ఈజ్ అవర్ అజ్యూమ్డ్ మీన్, దట్ ఈజ్ అవర్ ఏ. ఓకే, సో దాని రిలేటెడ్ క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐ డిఐ, ఎక్స్ఐతో మనకు పని లేదు ఇక్కడ, రైట్? ఎక్స్ఐ మనం ఎందుకు కనుక్కున్నాం? సో దట్ వీ కెన్ గెట్ అన్ అజ్యూమ్డ్ మీన్. అర్థమైందా? ఇప్పుడు డిఐ అంటే ఏంటి? ఎక్స్ఐ మైనస్ అజ్యూమ్డ్ మీన్. ఎక్స్ఐ ఎంత? 25. 25 - 45 - 20. 35 - 45 - 10. 45 - 45 0. 55 - 45 10. 65 - 45 20. మన డిఐ కూడా వచ్చిందా? ఇప్పుడు మనకి ఫార్ములాలో ఏ తెలుసు? ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇంటూ డీవియేషన్ కనుక్కోవాలి. అంటే ఎఫ్ఐ డిఐ, ఎఫ్ఐ డిఐ 25 multiplied with -20 -500, 40 multiplied with -10 -400, 42 multiplied with 0 0, 33 multiplied with 10 330, 10 multiplied with 20 200. అయిపోయిందా? ఎఫ్ఐ మల్టిప్లైడ్ విత్ డిఐ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? సమ్మేషన్, ద సమ్ ఆఫ్ ఆల్ ది అబ్జర్వేషన్. సో ఎఫ్ఐ డిఐ మొత్తం యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? -370. బీ వెరీ కేర్ఫుల్ విత్ ద నెగటివ్ సైడ్. ఓకే, అండ్ కీప్ ఇట్, ప్రిజర్వ్ ఇట్. మైనస్ కదా, మనం దీన్ని ప్లస్ వేసుకొని చేసుకుందామంటే మొత్తం తప్పు వస్తుంది. ఓకే, సో యువర్ సిగ్మా ఎఫ్ఐ డిఐ ఈజ్ ఈక్వల్ టు -370. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? సిగ్మా ఎఫ్ఐ. ఓకే, ఫస్ట్ ఫార్ములా రాసుకోండి. ఫార్ములాలో క్రాస్ చెక్ చేసుకోండి. అచ్చా, ఏ వచ్చిందా? వచ్చింది. ఎఫ్ఐ డిఐ వచ్చిందా? వచ్చింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? సిగ్మా ఎఫ్ఐ. సిగ్మా ఎఫ్ఐ అంటే ఏంటి? ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నీ యాడ్ చేయడం, విచ్ ఇస్ 150. మన దగ్గర అజ్యూమ్డ్ మీన్ ఉంది, సిగ్మా ఎఫ్ఐ ఉంది, సిగ్మా ఎఫ్ఐ డిఐ ఉంది. అంతే, ఫార్ములా ఉంది, సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఏ ఎంత మనది? 45 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ ఎంత వచ్చింది? -370 బై 150. దీన్ని సాల్వ్ చేసుకుంటే యూ విల్ బి గెటింగ్ 42.53. అది సంగతి. ఓకే, ఇది ఎప్పుడు దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఓకే, అజ్యూమ్డ్ మీన్ అంటే ఒక మీన్ మనం అజ్యూమ్ చేసుకోవాలి. ఎలా? ఫ్రమ్ దీస్ మిడ్ వాల్యూస్ ఏదైతే సెంటర్లో ఉందో దాన్ని మనం అజ్యూమ్డ్ మీన్ అనుకొని డీవియేషన్ కనుక్కుంటాం. డీవియేషన్ ఎట్లా? xi మైనస్ ది అజ్యూమ్డ్ మీన్. ఇది గుర్తుపెట్టుకోండి. యువర్ డీవియేషన్ డిఐ ఇస్ xi మైనస్ యువర్ ఏ. ఈ ఏంటి ఇక్కడ? 45. డిఐ కనుక్కున్న తర్వాత ఎఫ్ఐ డిఐ కనుక్కోవాలి. దాని సమ్మేషన్, ఫ్రీక్వెన్సీ సమ్మేషన్, ఫార్ములాలో సబ్స్టిట్యూషన్, ఫసాక్ అయిపోయింది. ఓకే, నా మీన్ అయిపోయిందా? మీన్లో మనం గ్రూప్ డేటా, కంటిన్యూస్ క్లాస్ ఇంటర్వెల్స్, వితౌట్ క్లాస్ ఇంటర్వెల్స్, డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్
అన్నీ అయిపోయాయి, రైట్? నౌ లెట్స్ టాక్ అబౌట్ ద మోడ్ ఆఫ్ ద గ్రూప్ డేటా. మోడ్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఒక్క చిన్న సింపుల్ ఫార్ములా ఉంది అంతే. యూ కెన్ సాల్వ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఆల్సో విత్ దిస్ వన్ ఫార్ములా, రైట్? సో వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ద డేటా? ఎల్. ఇది అందరు 1 అనుకుంటారు, కానీ ఇట్స్ ఎల్ ప్లస్ f1 మైనస్ f0 డివైడెడ్ బై 2f1 మైనస్ f0 మైనస్ f2 మల్టిప్లైడ్ విత్ h. ఇక్కడ ఎల్ అంటే ఏంటి? లోవర్ క్లాస్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్. మ్యామ్ ఈ మోడల్ క్లాస్ అంటే ఏంటి అని అడుగుతారు కదా, చెప్తా. విల్ సాల్వ్ అ క్వశ్చన్, ఐల్ టెల్ యూ హౌ టు గెట్ యువర్ మోడల్ క్లాస్. h is the class interval of a continuous data. f1 is the frequency of the model class. f0 is the frequency of the preceding class, అంటే దాని ముందు వచ్చేది. f2 is the frequency of the succeeding, అంటే దాని తర్వాత మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ తర్వాత వచ్చే నంబర్. ఎలాగ అనుకుంటాం? ఈ డేటా చూడాలి. ఈ డేటా ఏంటి? ఒక కంటిన్యూస్ డేటా కదా. 0 to 20, 20 to 40, 40 to 60 కంటిన్యూస్ డేటా. ఫ్రీక్వెన్సీ కూడా అవుతుంది ఇక్కడ. నా ఈ ఫ్రీక్వెన్సీస్ ఒకసారి చూసుకుందాం. 25, 16, 28, 20 ఇంకా 5. ఇప్పుడు మోడల్ క్లాస్ ఎట్లా కనుక్కోవాలి, రైట్? సో వెన్ యూ హ్యావ్ కంటిన్యూస్ డేటా అండ్ వెన్ దే ఆస్క్ యూ టు కంప్యూట్ ద మోడ్, దీని మోడల్ క్లాస్ ఎట్లా కనుక్కోవాలి? ఫ్రీక్వెన్సీలో ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉందో ఆ క్లాస్ ఇంటర్వెల్ విల్ బీ యోర్ మోడల్ క్లాస్. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ దేనికి ఉంది? 28, విచ్ ఇస్ 40 to 60. ఇక్కడ మన ఎల్ ఏమైపోయింది? 40. దట్ ఈస్ ద లోవర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఇది ఎందుకు అయింది మోడల్ క్లాస్? ఎందుకంటే దాని ఫ్రీక్వెన్సీ ఇస్ ది హైయెస్ట్ అమంగ్ ఆల్ ది అదర్స్. ఓకే, అయిపోయిందా? ఎల్ వచ్చేసింది మనకి. హెచ్ అంటే ఏంటి? క్లాస్ విడ్త్, క్లాస్ సైజ్. 60 మైనస్ 40, 20. ఓకే, నౌ f1 is the frequency of the model class. ఏదైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉందో అది 28. f0 ఏంటి? f0 ఇది f1 అన్నప్పుడు ఇది f0 అవుతుంది, ఇది f2 అవుతుంది. అంటే దాని ముందు వచ్చేది, దీని తర్వాత వచ్చేది. దీని ముందే వచ్చింది 16, దాని తర్వాత ఏమొచ్చింది 20. అట్లా ఉన్నాయి కదా మన దగ్గర. ఎల్ ఉంది, f1 ఉంది, f0 ఉంది, f2 ఉంది, h ఉంది. ఏం చేయాలి? డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ చేసి ఫసాక్ చేసేయాలి. ఓకే, నా సో h is 20, your lower limit is 40. ఇక్కడ f1 minus f0 by 2f1 minus f0 minus f2 multiplied by h. Substitute చేసుకుంటే you will be getting the mode of the data as 52. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ. ఇది 1, ఇది 0. ఓకే, ఇది ఉండదు. 0, ఇది 1, ఇది 0, ఇది 2. ఓకే, just substitute your f1, f0, f2, h and this is your n, the lower limit of the model class. అర్థమైంది కదా మోడల్ క్లాస్ ఎట్లా తీసుకోవాలో? the class interval with the maximum frequency is your model class. ఓకే, ఇక్కడ రాస్తాను నేను. ఈ నోట్స్ అన్ని మేము మీకు టెలిగ్రామ్లో పంపిస్తున్నాం. క్లాస్ ఇంటర్వెల్ విత్ highest frequency. ఈ కేసులో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ దేనికి ఉంది? 28. దట్స్ సో దాని మోడల్ క్లాస్ ఏమవ్వాలి? 40 to 60, రైట్? సో ప్లీజ్ రిమెంబర్, ఇది ఒక్కటి మనకు గుర్తుంటే, ఇంకా ఫార్ములా గుర్తుంటే ఇలాంటి క్వశ్చన్స్లో 4 మార్క్స్ 8 మార్క్స్ అలా పడిపోవాలి అంతే. ఓకే, నా మీన్ అయిపోయిందా? మోడ్ అయిపోయిందా? మీడియన్ ఆఫ్ ద గ్రూప్డ్ డేటా. మీడియన్కి కూడా చాలా సింపుల్ ఫార్ములా. మీడియన్ is L plus n by 2 minus CF divided by F multiplied with H. L అంటే ఏంటి? అగైన్ లోవర్ లిమిట్ ఆఫ్ ద మీడియన్ క్లాస్. ఇది ఎలా కనుక్కోవాలి నేను చెప్తా. నెక్స్ట్, n is the number of observations given in the data. CF అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. అంటే మీడియన్ క్లాస్ ఏదైతే మనం అనుకుంటామో ఇక్కడ దాని ముందు వచ్చిన
cumulative frequency E value divided by frequency of the median class multiplied with the height. H అంటే ఏంటి? Size. Height అంటే size of the class interval, or you can call it as class size या class width. ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకొని we will try to solve how to find the median. దీంట్లో ఒక చిన్న ట్విస్ట్. ఇలాంటి దిస్ ఇస్ అ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకే, అంటే ఇలాంటిది 8 మార్క్స్కి రావడం ఖచ్చితం, పక్కాగా వస్తుంది ఇలాంటిది. సీదా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అడగరు 8 మార్క్స్లో. దీంట్లో కొంచెం ట్విస్ట్ ఉంది. లెట్ us have a look. The median of the following data is 16. Median already మనకి ఇచ్చారు. Find the missing frequencies A and B. Okay, if the total of the frequencies is 70. అంటే ఇవన్నీ యాడ్ చేసినప్పుడు వాళ్ళకి 70 వస్తుందంట టోటల్ ఫ్రీక్వెన్సీ. అండ్ మీడియన్ కూడా ఇచ్చేసారు. మనం ఏం కనుక్కోవాలి? వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ A అండ్ B. ఇప్పుడు దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కదా, అది ఎలా చేయాలి? ఫస్ట్ అది చేయాలి. ఓకే, దెన్ వీ కెన్ ఫైండ్ అవుట్ అవర్ మీడియన్ క్లాస్ ఏదైతే ఉంటుందో అవన్నీ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు. ఫ్రీక్వెన్సీలో 2 values ఆర్ అన్నోన్ టు అస్, రైట్? పర్వాలేదు, ఇట్స్ ఓకే. వీ విల్ ఫైండ్ ద క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఫస్ట్ అలానే ఉంటుంది ఎప్పుడు. ఓకే, నెక్స్ట్ది 12 ప్లస్ A, నెక్స్ట్ది 12 ప్లస్ A ప్లస్ 12, సో 24. బేసిక్గా అన్నీ యాడ్ చేసుకుంటూ పోవాలి. నెక్స్ట్ది ఎలా వస్తుంది? 12 ప్లస్ A ప్లస్ 12 ప్లస్ 15 will give you 39 plus A. 12 plus A plus 12 plus 13 plus B will give you 39 plus A plus B. 12 plus A plus 12 plus 15 plus B plus 6 will give you 45 plus A plus B. This is called as cumulative frequency. Add చేసుకుంటూ పోవడం. ఇదేంటి? 12 plus A plus 12 plus 15 plus B plus 6 plus 6 will give you 51 plus A plus B. 12 plus A plus 12 plus 15 plus B plus 6 plus 6 plus 4 will give you 51 plus A plus B. ఇప్పుడు లాస్ట్ వరకు వచ్చే వరకు ఏమైంది మనకి? ఇక్కడ లాస్ట్ వరకు యూఆర్ యాడింగ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ కదా. ఇఫ్ యూఆర్ యాడింగ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ ఇక్కడ యాడ్ చేసుకుంటే మీకు 55 ప్లస్ A ప్లస్ B అని వస్తుంది. The last cumulative frequency is actually the sum of all the frequencies. The last cumulative frequency is always your sigma Fi. మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు కదా, sum of all the frequencies is 70 అని. So sum of all of this is equal to 70. అర్థమైందా? ఇది ఈక్వల్ టు సైన్ అంటే 55 ప్లస్ A ప్లస్ B is equal to 70. ఓకే, దీన్ని మనం సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు మన సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ ఎంత వచ్చింది? 70. n/2 ఎంత అవుతుంది? 35. ఇప్పుడు ఈ నంబర్ ఉందా 35? దీనికంటే పెద్ద నంబర్ ఎక్కడ ఉంటుంది? క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో 35 కంటే పెద్ద నంబర్ ఎక్కడ ఉంటుంది? 35 ప్లస్ A. ఇక్కడ యూ క్యాన్ గెట్ అ నంబర్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 35. 24 ప్లస్ ఏలో యూ కెన్ నాట్ నో డిపెండింగ్ అపాన్ ద వాల్యూ ఆఫ్ A. A ఒకవేళ 6 అయిందనుకో, దెన్ దట్ వాల్యూ ఇస్ లెస్ దాన్ 35 కదా, రైట్? సో దాట్స్ వై వీ విల్ టేక్ 39 ప్లస్ A. అంటే దిస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ అ నంబర్ గ్రేటర్ దాన్ 35. 35 ఎలా వచ్చింది? 35 ఎలా వచ్చింది? ఎందుకంటే యువర్ సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్ ఇస్ 70. దీన్ని హాఫ్ చేసుకుంటాం మనం. ఓకే, దీన్ని హాఫ్ చేసుకుంటే మీకు ఒక నంబర్ వస్తుంది. అండ్ ఇన్ దిస్ కేస్ ఇట్ ఇస్ 35. సో మనం వెళ్ళి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో చూసుకోవాలి. విచ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ హ్యాస్ అ వాల్యూ గ్రేటర్ దాన్ 35. ఇక్కడ మంచిగా కనిపిస్తుంది 39 ప్లస్ A. ఏమన్నా ఉండని 1 ఉందనుకో, 39 ప్లస్ 1 40, విచ్ ఇస్ గ్రేటర్ దెన్ 35 కదా. సో దాట్స్ వై ద క్లాస్ ఇంటర్వెల్ రిలేటెడ్ టు దిస్ will be our median class. Median class ఎలా కనుక్కుంటాం? Sum of the frequencies by 2
ఏదైతే నంబర్ వస్తుందో ఆ నంబర్ కంటే నెక్స్ట్ ఇమీడియట్ పెద్ద నంబర్ ఏంటో చూసుకోవాలి మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో. ఆ క్లాస్ ఇంటర్వెల్ విల్ బి అవర్ మీడియన్ క్లాస్. సో 15 to 20 ఈజ్ అవర్ మీడియన్ క్లాస్. సో లోవర్ లిమిట్ ఏమవుతుంది 15, సైజ్ 20 మైనస్ 15 5. ఫ్రీక్వెన్సీ ఏంటి దాంది, దీని క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ ఏంటి 15 అయిపోయింది. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే తీసుకుంటామో ఫార్ములాలో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా ఉంది కదా, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏం తీసుకోవాలి, ఇది తీసుకోవద్దు, ఇది తీసుకోవాలి. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ షుడ్ బి ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. ఇది మన మీడియన్ క్లాస్ కదా కదా, ప్రిసీడింగ్ అంటే దాని ముందు వచ్చేది మనం తీసుకోవాలి ఇక్కడ, రైట్. సో నేను కొంచెం ఇది ఎరేజ్ చేస్తా నా. సో దిస్ ఇస్ అవర్ మీడియన్ క్లాస్ గైస్, ఇది మన మీడియన్ క్లాస్. ఓకే, సో ఎల్ హైట్ ఫ్రీక్వెన్సీ, సారీ హైట్ కాదు, క్లాస్ సైజ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసిందా. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా తీసుకోవాలి, ఇది మన క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ కదా. సో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ దాని ముందు వచ్చేది మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ లాగా తీసుకుంటాం. ఓకే, ఆఫ్ ద ప్రిసీడింగ్ క్లాస్ ఇంటర్వెల్ టు ద మీడియన్ క్లాస్. మన క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా వచ్చేసింది ఏంటి 24 + 8. డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్. యువర్ మీడియన్ ఇస్ L ప్లస్ n/2 మైనస్ CF డివైడెడ్ బై F మల్టిప్లైడ్ విత్ H. ఈ n/2 అంటే ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ డివైడెడ్ బై 2, దట్ ఈస్ 35. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది ఇక్కడ రాసుకుందాం, L ప్లస్ ఎవ్రీబడి. ఇక్కడ కొంచెం చిన్న ట్విస్ట్ ఉంది, కొంచెం చూడండి ఇక్కడ. L అంటే ఏంటి, లోవర్ క్లాస్ లిమిట్. n/2 అంటే 70/2 ఎంత అవుతుంది 35 మైనస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏమన్నాను, దాని ముందు వచ్చేది తీసుకోమన్నా, అంటే 24 + A క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. దాని మీడియన్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది 15. హైట్ ఎంత 5, సారీ హైట్ అంటే ఇప్పుడు క్లాస్ సైజ్ ఎంత 5. ఓకే, 15 + 35. ఈ మైనస్ని లోపల మల్టిప్లై చేసుకుంటే -24 మైనస్ A బై 15 మల్టిప్లైడ్ విత్ 5. 5 into 1 5 into 3. ఓకే, సో సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది 15 + 11 మైనస్ A బై 3 ఇస్ ద మీడియన్. సో మన మీడియన్ వాల్యూ ఆల్రెడీ ఎంత ఇచ్చారు 16. మనకు ఒక ఈక్వేషన్ ఉంది కదా, యూ కెన్ సాల్వ్ ది ఈక్వేషన్. దీన్ని ఏం చేసుకోవచ్చు, 15 ఇటువైపు తెచ్చుకుంటే 16 మైనస్ 15 ఏమవుతుంది 1 అవుతుంది. సో 1 ఈజ్ ఈక్వల్ టు 11A బై 3, 11 మైనస్ A బై 3 క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 3 ఈజ్ ఈక్వల్ టు 11 మైనస్ A అవుతుంది. సో A ఎంత అవుతుంది 11 మైనస్ 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 8. ఇప్పుడు మన A వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఇది ఉంది కదా, సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ ఈజ్ ఈక్వల్ టు 70 అని ఇచ్చారు కదా. సో 55 + A + B 70. మన A వాల్యూ 8 అని మనకు ఆల్రెడీ తెలుసు. సో 55 + 8 + B 70, B ఈజ్ ఈక్వల్ టు 7. సో మీకు ఇక్కడ A వాల్యూ వచ్చింది, B వాల్యూ కూడా వచ్చింది. ఓకే, సో మళ్ళీ క్విక్గా చెప్తాను. ఇక్కడ మీడియన్ కనుక్కున్నప్పుడు మీడియన్ క్లాస్ ఎలా కనుక్కోవాలి, దట్ డిపెండ్స్ అపాన్ ద క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీగా వాల్యూ. సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్ బై 2 చేస్తే నీకు ఒక వాల్యూ వస్తుంది. ఓకే, ఇప్పుడు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ దాంట్లో ఈ వాల్యూ కంటే పెద్ద వాల్యూ ఏదో మనం చూసుకోవాలి. ఓకే, ఇక్కడ మనం ఇన్ దిస్ కేస్ వీ హ్యాడ్ 35. ఇప్పుడు 35 కంటే పెద్ద వాల్యూ ఏముందో మనం చూసుకోవాలి. ఇక్కడ క్లియర్లీ ఇట్ ఇస్ 39 + A, రైట్. సో ఇది మన మీడియన్ క్లాస్ అవుతుంది. లోవర్ లిమిట్ ఫ్రీక్వెన్సీ, క్లాస్ సైజ్ 5. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏం తీసుకోవాలి, ఇది తీసుకుంటారా, లేదు, దాని ముందు వచ్చేది తీసుకోవాలి. అంతే, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే యూ విల్ గెట్ యువర్ ఆన్సర్. ఈజీ పీజీ. ఇంకొకటి, ఇప్పుడు మీడియన్ అయిపోయింది, మోడ్ అయిపోయింది, మీన్ అయిపోయింది. ఇప్పుడు ఆ మూడిట్లో రిలేషన్షిప్ ఏంటి? సో ద రిలేషన్షిప్ బిట్వీన్ మీడియన్, మోడ్ అండ్ మీన్ ఇస్ 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ప్లస్ 2 మీన్. చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే
Median అన్నది చాలా పెద్ద వర్డ్, రైట్? సో దట్ విల్ బి ఆన్ our left hand side. 3 median is equal to మోడ్ లో 1 2 3 4, మీన్ లో కూడా 1 2 3 4 వర్డ్స్ ఉన్నాయి. సో ఆ 4 వర్డ్స్ షుడ్ బి ఆన్ వన్ సైడ్. అలా గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న లెటర్స్ విల్ బి ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్, పెద్ద లెటర్ విచ్ ఇస్ ద మీడియన్ షుడ్ బి ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్. సో 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ప్లస్ 2 మీన్. మీన్ అంటే ఏంటి ఇంగ్లీష్లో? సంబడి ఈస్ టూ మీన్ అంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదు. ఈజ్ వెరీ కన్నింగ్, ఈజ్ వెరీ మీన్, టూ మీన్. అలా గుర్తుపెట్టుకోండి. 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ప్లస్ 2 మీన్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. లేకపోతే చౌ మీన్ గుర్తుంటుందా? అలానే 2 మీన్. లెట్ us do a question on it. For a certain distribution, mode and median were found to be 1000 and 1250 respectively. Find the mean of the distribution using the empirical formula. Empirical for relation అంటే ఇందాక మనం చూసుకున్నాం. 3 median, పెద్ద వర్డ్, should be on the left hand side, is equal to mode plus 2 mean. ఓకే, మీడియన్ ఎంత ఇచ్చారు? 1250. ఏదో ఫస్ట్ మోడ్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ వాల్యూ మోడ్ అవుతుంది. సెకండ్ మీడియన్ ఇచ్చారు కాబట్టి సెకండ్ వాల్యూ మీడియన్ అవుతుంది. ప్లీజ్ రిమెంబర్ దాట్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. 1000 ప్లస్ 2x. నేను మీన్ x అని పెట్టుకున్నా. ఇంతే, అన్ని ఇటువైపు తెచ్చుకొని ఫైండ్ ద యూ జస్ట్ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యువర్ x. దాట్స్ ఇట్. ఓకే, రైట్? చలో, the next questions on your screen. A life insurance agent found the following data for the distribution of ages of 100 policy holders. Calculate the median age if policies are only given to persons having age 18 years onwards but less than 60 years. అప్పుడప్పుడు కంటిన్యూస్ డేటా కాకుండా you get a data like this: below 20, below 25, below 30, below 35, below 40 and so on, and you get your frequency. Number of policy holders, ఇదంటే ఏంటి? దిస్ ఇస్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఫ్రీక్వెన్సీ కూడా ఉంది. మనం ఏం కనుక్కోవాలి? మీడియన్ కనుక్కోవాలి. మీడియన్ అన్నప్పుడు క్యూమిలేటివ్ ఫ్రీక్వెన్సీ అని మనకి వెళ్ళిపోవాలి మైండ్లో. మైనస్ CF బై F మల్టిప్లైడ్ విత్ H. ఇది ఒకటే ఉంది కదా మనకి వాల్యూ మీడియన్కి. ఇప్పుడు ఫ్రీక్వెన్సీస్ వచ్చాయి. ఫస్ట్ ఏం కనుక్కోవాలి మనం? క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. 2 ప్లస్ 4 6, 2 ప్లస్ 4 ప్లస్ 18 24, 2 ప్లస్ 4 ప్లస్ 18 ప్లస్ 21 45, 2 ప్లస్ 4 ప్లస్ 18 ప్లస్ 21 ప్లస్ 33 78. ఇలా చేసుకుంటూ పోయి మీకు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఇప్పుడు మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో పప్పుల కాలు వేసామా వేయలేదా అని ఎలా తెలుసుకోవాలి అంటే, మిస్టేక్ చేసామా చేయలేదా అని ఎలా తెలుసుకోవాలి? క్వశ్చన్ చదవండి. మొత్తం ఎంతమంది ఉన్నారంట? 100 మంది ఉన్నారంట. ఓకే, నౌ వెన్ యూ యాడ్ ఆల్ ఆఫ్ దిస్ యూ షుడ్ బీ గెటింగ్ 100. ఒక్క నిమిషం. ఓ ఐఎమ్ సో సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను అసలు దీన్ని మీడియా అదనుకున్నాను. ఓకే, there's a small mistake. Okay, I'm extremely sorry for that. When you get a data like this, what they have given is not frequency, it's the cumulative frequency. మీరు అనుకుంటుండొచ్చు కదా, అదే అనుకున్నా మ్యామ్ నేను కూడా, మీరు అదే ఏం చెప్తున్నారు అర్థం కావట్లే మాకు అని. సో సారీ ఫర్ దిస్. కానీ ఎప్పుడైతే మీకు డేటాలో బిలో 20, బిలో 25 అలా ఎప్పుడైతే ఇచ్చారో, అంటే కంటిన్యూస్ డేటా ఉండదు, దానికి ఒక అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ఎప్పుడైతే ఉండదో, అప్పుడు ఇచ్చిన డేటా ఈజ్ యువర్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడి నుంచి మనం ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలన్నమాట, రైట్? అది ఎలా కనుక్కుంటాం? రైట్, అగైన్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ఇట్. ఇప్పుడు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారా, ఫస్ట్ ది ఫ్రీక్వెన్సీ అలానే ఉంటుంది. సెకండ్ దాని ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కుంటాం? ఉల్టా వెళ్ళాలి. ఇక్కడ యాడ్ చేసుకుంటూ మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తెచ్చుకున్నామా, సో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని సబ్ట్రాక్ట్ చేసుకుంటూ మనకు ఫ్రీక్వెన్సీ వస్తుంది. సో 6 minus 2 4, 24 minus 6 24 minus 6 18, 45 minus 24 21. ముందు నంబర్స్ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి అంతే. 78 minus 45 33, 89 minus 78 11.
92 minus 89 3, 98 minus 92 6, 100 minus 98 2. ఇలా సబ్ట్రాక్ట్ చేసుకుంటూ పోవాలి. ఫస్ట్ది అలానే ఉంటుంది గైస్, ఫస్ట్ది అలానే ఉంటుంది. సో యూ గాట్ ద ఫ్రీక్వెన్సీ ఆల్సో, రైట్? ఇప్పుడు మనకి ఏమేమి తెలుసు? క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తెలుసు, ఫ్రీక్వెన్సీ తెలుసు. మనం ఏం కనుక్కోవాలి? మీడియన్ క్లాస్ ఏంటో కనుక్కోవాలి. ఇక్కడ సమ్ ఆఫ్ ఆల్ ది ఫ్రీక్వెన్సీస్ ఎంత వచ్చింది మనకి? 100. దాన్ని ఏం చేయాలి? బై 2. మనకి ఏ వాల్యూ వస్తుంది? 50. ఇప్పుడు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఏ వాల్యూ 50 కంటే ఎక్కువ ఉందో చూసుకోవాలి. ఏ వాల్యూ ఉంది 50 కంటే ఎక్కువ? 78. సో మన మీడియన్ క్లాస్ ఏమైపోయింది? 35 to 40, right? So since our n by 2 is 50, our median class will be 35 to 40. ఎందుకంటే దాని ఏదైతే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఉందో that is greater than 50. 50 ఏంటి? Sum of all the frequencies by 2. Since this is greater than 50, ఇదేదైతే క్లాస్ ఇంటర్వెల్ ఉందో that is our ఏంటి? మీడియన్ క్లాస్. అయిపోయిందా? ఇప్పుడు ఇక్కడ ఇంటర్వెల్స్ మనం ఏం తీసుకున్నాం? ఫస్ట్ ఒక క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? బిలో 20, బిలో 25. అంటే 15 to 20, 20 to 25. ఎందుకంటే బిలో 20 ఆల్రెడీ మన దగ్గర వాల్యూ ఉంది కదా. ఇది బిలో 20 అనుకుందాం. బిలో 25 అన్నప్పుడు బిలో 20 కూడా ఇంక్లూడ్ అవుతుంది కదా. సో మనం అందుకే 15 to 20, 20 to 25. ఇదొక క్లాస్ ఇంటర్వెల్, ఇదొక క్లాస్ ఇంటర్వెల్, రైట్? సో అందుకే మనం 15 to 20, 20 to 25, 25 to 30 అవన్నీ తీసుకున్నాం, రైట్? ఇక్కడ నుంచి మనకి మీడియన్ క్లాస్ వచ్చింది, ఫ్రీక్వెన్సీ వచ్చేసింది, లోవర్ లిమిట్ వచ్చింది, క్లాస్ సైజ్ వచ్చింది. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏం తీసుకుంటారు? అ నంబర్ విచ్ ఇస్ జస్ట్ అబవ్ ప్రిసీడింగ్ క్లాస్లో ఉండేది తీసుకోవాలి, విచ్ ఇస్ అవర్ 45. సో వీ హ్యావ్ ఆల్ ద వాల్యూస్. వీ హ్యావ్ అవర్ L, H, class size, frequency and cumulative frequency. Substitute in the formula, you will get the value of the median. Sorry for the confusion. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు బిలో 20, బిలో 25 అంటే డైరెక్ట్గా వాళ్ళు మీకు క్లాస్ ఇంటర్వెల్ ఇవ్వలే. వాళ్ళు ఏమి ఇచ్చారు? వాళ్ళు ఒక బిలో 20 ఒక రేంజ్ ఇచ్చారు. దాని పక్కన ఉండేవి ఫ్రీక్వెన్సీ కాదు, దాని పక్కన ఉండేది క్లాస్ ఇంటర్వెల్. మ్యామ్ మాకు ఎట్లా తెలుస్తుంది? మాకు ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నాము అంటే ఒకసారి లాస్ట్ నెంబర్ చూసుకోండి ఇక్కడ, 100. ఇదేంటి? దిస్ ఇస్ ద సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్. ఎట్లా తెలుసు? ఎందుకంటే ఇక్కడ ఇచ్చారు క్వశ్చన్లో 100 పాలసీ హోల్డర్స్ ఉన్నారు అని. 100 అని చూసారనుకో అంటే ఇది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ కాదు. దిస్ ఇస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ ఇవన్నీ యాడ్ చేస్తే మీకు 100 వస్తుందా? 100 కంటే ఎక్కువ వస్తుంది, రైట్? బట్ కానీ ఎంతమంది ఉన్నారు? 100 ఉన్నారు. ఇవన్నీ యాడ్ చేసుకుంటే మీకు 100 వస్తుంది ఫ్రీక్వెన్సీ, రైట్? అలా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఇలా పెద్ద నెంబర్తో ఎండ్ అయింది అనుకో, which is matching with the sum of the frequency, total number of observations, అంటే ఇది ఇచ్చినది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అని గుర్తుపెట్టుకోండి. యూజువల్గా ఇలా ఇచ్చినప్పుడు బిలో 20, బిలో 25, అబవ్ 20, అబవ్ 25 అలా ఇచ్చినప్పుడు దిస్ ఈజ్ యూజువలీ అ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. దాని నుంచి మనం ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. ఓకే, నా ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనం ఆగైవ్, చాలా అంటారు. I'll just say it as ogive curve. Okay, so the following distribution gives the daily income of 50 workers of a factory. Okay, income in rupees, the number of workers. Ante 100 to 120 rupees, 12 workers are earning. 120 to 140, 14. 140 to 160 rupees, 8. 160 to 180, 6. 180 to 200, 10. Now convert the distribution above to less than type cumulative frequency distribution and draw an ogive for it. ఇప్పుడు 100 to 120 అంటే all of this is below 120 అన్నట్టే కదా, అంటే less than 120 అన్నట్టే కదా. సో less than 120 రాసుకున్నాం. ఇదంతా ఏంటి? less than 140 అన్నట్టే కదా. సో less than 140 అని రాసుకున్నాం, రైట్? ఇదంతా ఏంటి? less than 160. సో less than 160. సిమిలర్లీ less than 180, less than 200. కానీ ఇలా లెస్ దాన్ అని ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో రాసుకుంటే పక్కన మీరు ఫ్రీక్వెన్సీ రాయలేరు. ఏముండాలి?
క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ చెప్పా కదా, బిలో 120, బిలో లెస్ దాన్ ఇవి వచ్చినప్పుడు పక్కన ఉండేది ఫ్రీక్వెన్సీ కాదు, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. అది ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ అలానే ఉంటుంది 12, సెకండ్ ఏమవుతుంది 12 + 14, ఇది 12 + 14 + 8, 12 + 14 + 8 + 6, 12 + 14 + 8 + 6 + 10. ఇదేంటి మనది? క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇదో 12 + 4 26, 12 + 14 26, 12 + 14 + 8 అంటే 26 + 8 34. ఇవన్నీ మీకు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ వచ్చేసాయి. సో యూ హ్యావ్ కన్వర్టెడ్ ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ టు లెస్ దాన్ ద టైప్. ఓకే, ఇలా కన్వర్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీంతో మనం ఒక ఆర్గైవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్గైవ్ అంటే బేసిక్గా యూఆర్ డ్రాయింగ్ అ గ్రాఫ్, రైట్? నౌ ఆన్ ది ఎక్స్ యాక్సిస్ we're going to have the upper class limit. అంటే అప్పర్ క్లాస్ అంటే ఏంటి? 120, 140, 160, 180, 200. ఇది మన ఎక్స్ యాక్సిస్ మీద కూర్చుంటుంది. And your y axis will have your frequencies. Depending upon the data, you can take your scale. ఇక్కడ నేను 0 to 10, 10 to 20, 20, 30, 40, 50 తీసుకున్నా. మీకు కావాలంటే 5, 10, 15, 20, 25 యా 20, 40, 60, 80, 100 ఇలా కూడా తీసుకోవచ్చు, రైట్? డిపెండింగ్ అపాన్ ద డేటా. నా 120 ఉన్నప్పుడు, లెస్ దాన్ 120 ఉన్నప్పుడు మన క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది? 12, విచ్ ఇస్ జస్ట్ అబవ్ 10. ఓకే, అందుకే ఇక్కడ తీసుకున్నాం. ఓకే, నా 140 ఉన్నప్పుడు ఇట్ ఇస్ 26. 140 is 26, నియరింగ్ టు 30. డాట్ పెట్టుకోండి. 140 ఉన్నప్పుడు 34, 180 ఉన్నప్పుడు 40 డైరెక్ట్గా ఇక్కడ, అండ్ 200 ఉన్నప్పుడు 50 డైరెక్ట్ ఇక్కడ, రైట్? జస్ట్ జాయిన్ ఆల్ ఆఫ్ దెమ్ విత్ యువర్ ఫ్రీ హ్యాండ్. జాయిన్ ఆల్ ఆఫ్ దెమ్ విత్ ఫ్రీ హ్యాండ్. స్ట్రైట్గా లైన్ డ్రా చేయొద్దు, ఇట్ విల్ బికమ్ అ లైన్ గ్రాఫ్. ఓకే, that you must have studied in grade 8. So free hand తో you can just draw. This is your archive curve. ఓకే, ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ నేను చెప్పా కదా, రైట్? గొంతు చించుకొని ఇప్పుడు మీ టర్న్. ఈ హోంవర్క్ సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో రాయండి మీ ఆన్సర్. ఐ విల్ ట్రై టు రిప్లై బ్యాక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ ఆఫ్ యూర్స్, రైట్? యూ హ్యావ్ టు ఫైండ్ ద మీన్ ఆల్రెడీ ఇచ్చారు. యూ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పీ. చాలా ఈజీ క్వశ్చన్. తొందరగా చేసేసి యూ ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్, రైట్? సో ఈ వీడియో కనుక నచ్చితే డూ నాట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, షేర్ దిస్ వీడియో. ఎందుకంటే ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అంత స్టాటిస్టిక్స్ మొత్తం అర్థమైపోతుంది. ఓకే, ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మీకు ఈ నోట్స్ కావాలి అంటే ఈ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోండి. ద లింక్ ఇస్ దేర్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. నేను మీకు అక్కడ పీడిఎఫ్ పంపించేస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ హరిప్రియ సైనింగ్ ఆఫ్. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్.